నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సింహాచలం ఆలయంలో చందనోత్సవం నాడు గోడకూలి 7 భక్తులు మరణించిన దుర్ఘటనలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, దేవాదాయ శాఖ గుత్తేదారు అందరూ బాధ్యులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణలో విస్తుగొల్పే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చందనోత్సవం వేళ 1,50,000 మంది భక్తులు వచ్చే ఈ ఆలయాల్లో పైనుంచి కింద వరకు సంబంధిత శాఖల అధికారులందరూ పూర్తిగా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు తేలింది. తప్పును ఒకరిపై మరొకరు తోసిపుచ్చుకుంటున్నారు. తమ బాధ్యత లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ తొలి నుంచి ఇప్పటి వరకు చేసిన ఏ పనికి సరైన అనుమతులు లేవని ఈ విచారణలో తేలింది. తాత్కాలిక గోడ నిర్మాణం అసలు ఎందుకు చేపట్టారు, ఎవరు అనుమతినిచ్చారు, ఎవరు పర్యవేక్షించారు అన్న విషయంలో అందరూ నీళ్లు నములుతున్నారు. అంతేకాదు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కు 3 అంతస్తులు నిర్మించే ప్రణాళికకు ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు చేయటం గమనార్హం. ఇక్కడ జరిగిన లోపాలపై విచారణ కమిషన్ గుర్తించిన అంశాల్లో కొన్ని ఇవి. సింహాచలం ఆలయంలో పాత దుకాణాలను తొలగించి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే యాంఫీ థియేటర్ వంటి పనులను 54 కోట్లతో చేపట్టారు. కిందటేడాది జూన్లోనే ఈ పనులు ప్రారంభమయ్యాయి. పాత మెట్ల స్థానంలో కొత్త మెట్లు వచ్చాయి. ప్రతి ఏటా స్వామి ఉత్సవ విగ్రహాలను 3 సార్లు కిందకు తీసుకువస్తారు. తాజా మార్పుల వల్ల స్వామివారిని మలుపులు తిప్పుతూ తీసుకురావాల్సి వస్తోంది. ఇది సాంప్రదాయానికి విరుద్ధమని పురోహితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. రాష్ట్రపతి తదితరులను పిలిచి వారి పరిశీలన తరువాత పనులు చేపట్టాలనే భావనలో ఈ పనులు ఆలస్యమయ్యాయి. షాపింగ్ కాంప్లెక్స్ మొదట ఒక అంతస్తు మాత్రమే నిర్మించాలనేది పర్యాటక కార్పొరేషన్ ఆలోచన. ఆలయ అధికారులు తమ నిధులతో 3 అంతస్తులు నిర్మించుకుంటామని, అందుకు తగ్గట్టుగా పునాది పనులు చేయాలని కోరారు. 3 అంతస్తులు నిర్మించాలంటే కమిషనర్, కార్యదర్శి స్థాయిలో అనుమతులు తీసుకోవాలి. ఆ అనుమతులు లేకుండానే 3 అంతస్తులకు అవసరమైన ప్రాథమిక పనులు చేశారు. ఈ కారణాల వల్ల పనులు ఆలస్యం కావడంతో ఇక్కడ గోడ నిర్మాణం, ఇతర పనులు చందనోత్సవం లోపు పూర్తి చేయాలని అక్కడి ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారు చెప్పేశారు.
అయితే అక్కడ నిర్మాణాలు మధ్యలో ఆగటం, మట్టి ఉండటం చూడటానికి బాగోలేదని అక్కడ తాత్కాలికంగా గోడ కట్టాలని ఆలయ అధికారులు కోరారు. దీంతో ఈ గోడ నిర్మాణం చేపట్టారు. ఈ గోడ నిర్మాణానికి సంబంధించి సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు ఎవరూ అనుమతి ఇవ్వలేదు. ఆలయ అధికారులు నిర్మించాలని కోరినట్లు టూరిజం కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే తమకు సంబంధం లేదని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ ఆ గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజనీరింగ్లు ఎవరూ లేరు అన్నారు. కాంట్రాక్టర్ తాత్కాలిక గోడ నిర్మించుకుంటూ వెళ్లారు. దీనికి ఆకృతులు లేవు, ఆమోదం లేదు, పునాదులు లేవు, ఏ జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ గోడ నిర్మించకపోయినా భక్తుల దర్శనానికి క్యూలైన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా క్యూలైన్ల నిర్మాణంలో పిల్లర్లు, పైన వేసిన రేకులు ఆ గోడ మీదకు వేశారు. ఆ బలము గోడపై పడింది. నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా గోడకు పెట్టాల్సిన ఏర్పాట్లు చేయలేదు. కాంట్రాక్టర్లు కూడా తాను ఇంకా ఆ పని పూర్తి చేయలేదని, వారికి అప్పగించలేదని, కట్టడం పక్కాగా నిర్మించలేదని, తన బాధ్యత ఏమీ లేదని చెబుతున్నారు. ఆలయంలో కార్యనిర్వాహక అధికారి, ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ, డిఈ, జేఈలు ఉన్నారు. వారు తమకు సంబంధం లేదన్నారు. టూరిజం కార్పొరేషన్లో ఇంజనీరింగ్లు డివిజన్ చేశారు. వాళ్ళు ఆలయ ఈవో చెప్పినందున తాత్కాలికంగా నిర్మించినట్లు చెబుతున్నారు. క్యూలైన్లు, భక్తుల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆలయ అధికారులదే. ఇక్కడ ఈ నిర్మాణాన్ని పరిశీలించాల్సిన బాధ్యత వారిపై ఉంది. మరి ఎందుకు సరిగ్గా పరిశీలించలేదన్న విచారణ అధికారుల ప్రశ్నకు వారు సమాధానం చెప్పడం లేదు. విచారణ కమిషన్ అందరి నుంచి లిఖితపూర్వకంగా వివరాలు తీసుకుంది. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో గత నెల 30న జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులపై గోడ కూలటంపై 7గురు మృతి చెందారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా, విచారణ జరిపి వదిలేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఇక్కడ భూ ఆక్రమణలు, గ్రావెల్ తవ్వకాలు, టికెట్ల కుంభకోణంతో పాటు ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయి. వాటిపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపినా ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతోనే అపశృతులు, అక్రమాలు, ఆక్రమణలు పునరావృతం అవుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా బాధ్యులను శిక్షిస్తారా, విచారణ పేరుతో కాలం వెల్లదీస్తారా అన్న చర్చ జరుగుతోంది.
2023లో జరిగిన చందనోత్సవంలో అధిక సంఖ్యలో నకిలీ టికెట్లు బయటపడ్డాయి. ఆ సమయంలో విచ్చలవిడిగా వివిఐపి టికెట్లు జారీ చేశారు. సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి ఉత్సవం వైఫల్యంపై నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సుమారు 200 మంది ఆలయ ఉద్యోగులతో పాటు 600 మంది పోలీసులు, ఇతర శాఖల సిబ్బందిని విచారించారు. దానిపై నివేదిక సిద్ధం చేసి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. 2022 చందనోత్సవంలో అంతరాలయ దర్శనం టికెట్ల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆ ఏడాది పెద్ద సంఖ్యలో నకిలీ టికెట్ల చలామణి జరిగింది. ఉద్యోగులే వాటిని సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై అప్పటి ఈవో న్యాయమూర్తులను కలిసి విచారణ తీసుకోవాల్సి వచ్చింది. నకిలీ టికెట్ల వ్యవహారంపై విచారణ పేరుతో కాలయాపన చేశారు. రెండు 2021లో కొండపై జరిగిన ఇంజనీరింగ్ పనులపై ఆరోపణలు వచ్చాయి. కొన్ని పనులకు సంబంధించిన టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆపై పట్టించుకోలేదు. 2020లో దేవస్థాన భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను ఉద్యోగులే ప్రోత్సహించారు. 4 ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. లక్షలు చేతులు మార్చినట్లు నివేదిక ఇచ్చింది. దీంతో అప్పటి భూ పరిరక్షణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు బదిలీ చేసి ఈవోను సరెండర్ చేశారు. అయినా సూత్రధారులపై చర్యలు తీసుకోలేదు. 2019లోని సింహాచలం కొండకు వెళ్లే దారిలో కొత్త ఘాట్ రోడ్డుకు సమీపంలో గ్రావెల్ తవ్వకాల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. 1000 టన్నుల గ్రావెల్కు పక్కదారి పట్టించారు. ఓ కీలక సూత్రధారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. దీనిపై అప్పటి ఈవోను తప్పించి విజిలెన్స్ విచారణకు ఆదేశించినా బాధ్యులు ఎవరనేది తేల్చలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం, అప్పన్నకొండ అనేక వివాదాలకు కేంద్రంగా మారింది. నాటి అవకతవకలపై హడావిడిగా దర్యాప్తులు జరిపి ఆ తర్వాత నేతల ఒత్తిడితో చర్యలు తీసుకోవటం నిలిపివేసేవారు. భూ ఆక్రమణలో దేవస్థానం ఉద్యోగుల ప్రమేయమని గుర్తించిన చర్యలు తీసుకోలేదు. చందనోత్సవం టికెట్లను అనేక సార్లు పక్కదారి పట్టించిన ఘటనలకు సంబంధించి విచారణకు ఆదేశించి పక్కన పెట్టేశారు. విజిలెన్స్ విచారణలను మధ్యలోనే ఆపేశారు. ఫలితంగానే దేవస్థానం ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, గత నెల 30న సింహాచలం ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ చేసినాక, ఏదైతే సింహాచల దేవస్థానానికి సంబంధించినంత వరకు సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే చందనోత్సవంలో ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి సంఘటనకు సంబంధించినంత వరకు అందరినీ కూడా ఒక్కసారిగా విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహాచల చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి సంఘటనగా 7 మృతి చెంది ఒకరు తీవ్ర గాయాలు కావడంతో అయితే మాత్రం తీవ్ర ప్రమాదమే చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్ గానే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏదైతే 3 త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి 72 గంటల విచారణ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రులకు కూడా ఎవరికి వారిగా విచారణకు సంబంధించినంత వరకు తమ స్వయం విచారణ నిర్వహించి ఏదైతే నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ సింహాచలం రావడం, దేవస్థానంలో జరిగినటువంటి గోడ కూలిన ఘటనకు సంబంధించినంత వరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఘటనకు సంబంధించినంత వరకు ఎవరైతే ఘటనకు పాల్పడినటువంటి ఈ కాంట్రాక్టర్ సంబంధించినంత వరకు కానీ ఈవో ఆలయానికి సంబంధించినంత వరకు ఇంజనీరింగ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, అదేవిధంగా
ప్రసాదం స్కీమ్ లో వచ్చినటువంటి నిధులకు సంబంధించినంత వరకు కూడా పర్యాటక శాఖ ఈవోను కూడా ఇందులోకి తీసుకురావడం అంటూ జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా పర్యవేక్షించడం అంటూ జరుగుతుంది. అయితే త్రిసభ్య కమిటీ 2 రోజుల పాటు సింహాచల దేవస్థానంతో పాటుగా సింహాచల దేవస్థానం అధికారులు, అదేవిధంగా విశాఖ పోలీస్ కమిషనర్, కలెక్టర్ ను కూడా విచారణకు పిలిపించి విచారణ చేసినటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు విచారణ సాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు దేవస్థానంతో పాటుగా దేవాదాయ అర్చకులను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించినంత వరకు 300 లైన్లో ఈ గోడ పడిపోవడానికి సంబంధించి, ఈ గోడ నిర్మాణానికి సంబంధించి ప్లాన్ ఏ విధంగా ఇచ్చారు, ప్లాన్ కి సంబంధించినంత వరకు డిపిఆర్ ఎలా వచ్చింది, ఎప్పుడు ఈ పనులు ప్రారంభించాలి, ఎప్పుడులోగా పూర్తి చేయాలి, ఈ పనులు లేట్ అవ్వడానికి గల కారణాలపై కూడా పూర్తిగా త్రిసభ్య కమిటీ అయితే మాత్రం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించినంత వరకు ఆలయ అధికారుల డొల్లతనం అయితే పూర్తిగా త్రిసభ్య కమిటీలో బయటపడిందని చెప్పుకోవచ్చు. త్రిసభ్య కమిటీలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ఎవరైతే త్రిసభ్య కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి, నోటి మాటలతోటి గోడ నిర్మాణం జరిగిందని, 300 లైన్కి సంబంధించినంత వరకు వారం రోజుల ముందే గోడ నిర్మాణం నోటి మాటలతో నిర్వహించడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆలయ అధికారులపై అయితే మాత్రం త్రిసభ్య కమిటీ సీరియస్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆలయ ఈవోకి సంబంధించినంత వరకు ఈవోపై కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. భక్తుల ప్రాణాలకు సంబంధించినంత వరకు 7 మృతికి కారణమైనటువంటి గోడ కూలిపోవడం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నివేదిక ఇవ్వడానికి ఇప్పటికే అమరావతి చేరుకుని త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆలయానికి సంబంధించినంత వరకు ఆలయ ఈవోతో పాటుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా 2023లో ప్రసాదం స్కీమ్ లో వచ్చినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ గోడ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం నోటి మాటలతోటే గోడ నిర్మాణం చేయడంపై కూడా పలు అనుమానాలు వచ్చినటువంటి పరిస్థితి. అనుమానానికి సంబంధించినంత వరకు కూడా త్రిసభ్య కమిటీ ఆ అధికారిని పిలిపించి అధికారులను కూడా పూర్తిగా చర్చించేటటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎటువంటి ప్లాన్ కానీ, నిర్మాణంలో ఉండేటటువంటి బ్రిక్స్ యొక్క సైజు కానీ ఏది ఒక నైపుణ్య దానికి సంబంధించినంత వరకు క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి క్వాలిటీ కానీ, దానికి ప్లానింగ్ కానీ ఏది లేకపోవడం, నోటి మాటలతో నిర్మాణం జరిగిందంటూ కూడా త్రిసభ్య కమిటీ తేల్చినటువంటి పరిస్థితుల్లో ఆలయానికి సంబంధించినంత వరకు ఈవోతో పాటుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైన, అలాగే ఆలయానికి సంబంధించిన కొంతమంది అధికారులపై కూడా వేటుపడే అవకాశం అయితే ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు సింహాచల దేవస్థానంలో సంవత్సరంకి ఒకసారి నిర్వహించే ఏదైతే నిద్రోప దర్శనానికి సంబంధించినంత వరకు చందనోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులతో పాటుగా మంత్రులు ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాతావరణం మారుతూ తెల్లవారుజామున 3:30కి పడినటువంటి వర్షంతో గోడ కూలిపోవడంతో పాటుగా కొండ మీద అంతా కూడా వాతావరణంలో మార్పులు రావడంతో ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో లైన్లన్నీ కూడా చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి. కొండ మీద అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు సమన్వయంతో కొండ కింద ఉన్నటువంటి బస్సులు పైకి పంపించకపోవడంతో ఈ ఘటనకు సంబంధించినంత వరకు మరింత తీవ్రత తగ్గిందని, అదే కానీ కొండ కింద ఉన్నటువంటి భక్తులను కానీ పైకి పంపిస్తే ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా త్రిసభ్య కమిటీ తేల్చినటువంటి పరిస్థితి. అయితే 300 లైన్తో పాటుగా ₹1000, అదేవిధంగా 1500 లైన్లు ఏదైతే 1500 లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి వాటిలో క్యూ లైన్ లో కూడా అవకతవకలు ఉన్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రిక్ సంబంధించినంత వరకు వైర్ లైన్ కూడా క్యూ లైన్ మీద పడిపోవడం, వర్షం గాలి కారణంగా ₹1000 300 లైన్లు గోడ కూడిపోవడం, ₹1000 లైన్లు ఎలక్ట్రిక్ లైన్ పడిపోవడం, షాక్ కొట్టేటటువంటి పరిస్థితుల్లో సుమారు 4 గంటల పాటు కొండ మీద దర్శనాలు నిలిపేసినటువంటి పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింహాచల దేవస్థానంలో ఘటన జరగడం, ఈ ఘటనపై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినటువంటి పరిస్థితుల్లో సింహాచలంలో ఏదైతే టికెట్లు అమ్ముకున్నారని, అదేవిధంగా పాసులు అమ్ముకున్నారంటూ కూడాను, అదేవిధంగా కొండ మీద ప్రసాదం స్కీముకు సంబంధించినంత వరకు నిర్మాణాల్లో కూడా డొల్లతనం ఉందంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటన జరగడంపై కూడా పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టారు. ప్రసాదం స్కీమ్ ఎంత రిలీజ్ అయింది, ప్రసాదం స్కీమ్ లో ఎంతవరకు నిర్మాణాలు చేపట్టాలా, చేపట్టినటువంటి నిర్మాణాల క్వాలిటీ ఎంతవరకు ఉన్నదాని కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భరత్, అలాగే ఆలయంలో కార్యనిర్వాహక అధికారి అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఈడీ జేఈలు ఉన్నారు. వారు తమకు సంబంధం లేదంటున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గోడకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ప్రసాదం స్కీమ్ తరఫున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఏదైతే పర్యాటక శాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో పాటుగా కార్యనిర్వహణ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన కార్యనిర్వహణ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమేయం లేకుండా కొండ మీద ఎటువంటి నిర్మాణాలు కానీ, కొండ మీద ఎటువంటి చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేదు. కేవలం తప్పించుకునే ప్రయత్నంగానే ఆలయ అధికారులు నాకు సంబంధం లేదంటూ కూడా చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మంత్రులపై కూడా ఇప్పటికే ఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే కలెక్టర్ తో పాటుగా అక్కడే స్థానికంగా ఉన్నటువంటి హోంమంత్రి అనితతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. పూర్తిగా అసలు అక్కడ ఘటనకు సంబంధించినంత వరకు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణాలపై కూడా పూర్తిగా త్రిసభ్య కమిటీతో పాటుగా మంత్రులు కూడా స్వయ విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే నివేదిక త్రిసభ్య కమిటీ అయితే అందించింది. మంత్రులు అయితే వాళ్ళు కూడా స్వయంగా వెళ్లి ఏదైతే ఆ ఘటనకు సంబంధించినంత వరకు కానీ కొండ మీద ఆలయానికి సంబంధించిన అధికారులు ఇందులో ఎంతవరకు ప్రమేయం ఉన్న దానిపై కూడా పూర్తిగా విచారణ చేపట్టినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా బట్టబయలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్రిసభ్య కమిటీ స్వయంగా త్రిసభ్య కమిటీ ఎవరైతే ఆలయ అధికారులు కేవలం అత్యుత్సాహంతో పాటుగా అవినీతికి పాల్పడడంతో ఈ ఘటన జరిగింది అంటూ కూడా త్రిసభ్య కమిటీ తేల్చేసినటువంటి పరిస్థితి, నివేదిక అప్పజెప్పినటువంటి పరిస్థితుల్లో ఆలయ అధికారులపై ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, ఈవోతో పాటుగా పర్యవేక్షణ అధికారి పైన అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో పాటుగా పర్యాటక శాఖకు సంబంధించినంత వరకు ఏదైతే ప్రసాదం స్కీమ్ లో ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కన్స్ట్రక్షన్ చేసేటటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినంత వరకు ఎటువంటి చర్యలు ఉండబోతా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భరత్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారంటారా లేకపోతే విచారణ జరిపి వదిలేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కూడా భూ ఆక్రమణలు కానీ అలాగే గ్రావెల్ తవ్వకాలు అలాగే టికెట్ కుంభకోణాలతో పాటు ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే సింహాచల దేవస్థానానికి సంబంధించినంత వరకు దేశంలోనే అత్యంత భూమి కలిగినటువంటి ఏ దేవస్థానం అయినా ఉందంటే అది కేవలం సింహాచల దేవస్థానానికి మాత్రమే. పంచగ్రామాలు అంటే సుమారు 12,000 ఎకరాలకు సంబంధించినంత వరకు భూమి కలిగినటువంటి ఏకైక దేవస్థానం సింహాచల దేవస్థానం. దీంట్లో గతంలో 2021 నుంచి 22, 23 మధ్యలో జరిగినటువంటి సర్వేలో సుమారు 4,000 ఎకరాలు అన్యాక్రాంతమైందంటూ కూడా గత ప్రభుత్వం నివేదిక ఇచ్చినటువంటి తరుణము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైనటువంటి వాటితో పాటుగా సుమారు ఇంకొక 2,000 ఎకరాలు అన్యాక్రాంతమైందంటూ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింహాచల దేవస్థానానికి సంబంధించినంత వరకు అత్యంత ఆస్తి కలిగినటువంటి దేవస్థానం కావడం, అదేవిధంగా సింహాచల దేవస్థానంలో అనేక అవినీతి కార్యక్రమాలు జరగడం, ఏదైతే ప్రసాదం స్కీమ్ తో పాటుగా ఆలయంలో జరిగేటటువంటి ధ్వజస్తంభం నిర్మాణంలో కానీ ఆలయానికి సంబంధించి ప్రసాదం పోర్టు ఏదైతే నిర్మాణంలో కానీ అనేక అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించడం, దానిపైన విచారణ చేపట్టడం, విచారణకు సంబంధించినంత వరకు నివేదిక ప్రభుత్వానికి అందించడం వరకే మిగులుతుంది. విచారణ అనంతరం కూడా ఎవరిపైన చర్యలు తీసుకోకపోవడం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొట్టమొదటి ఘటన కావడంతో కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, దాంతో పాటుగా ఏదైతే సింహాచల దేవస్థానంలో ఎన్నడూ లేని విధంగా 7 మృతి చెందడంతో పాటుగా మృతుల బంధువులు కూడా బాధ్యులపైన తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. బాధ్యులపైన చర్యలు తీసుకోకపోతే ఏదైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుందా, విచారణ అనంతరం ఎవరిపైన బదిలీ వేడి పడబోతుంది అనేది అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని చెప్పుకోవచ్చు. నివేదికకు సంబంధించినంత వరకు త్రిసభ్య కమిటీ పూర్తి క్లారిటీతో ఏదైతే కాంట్రాక్ట్ కి సంబంధించినంత వరకు 6 రోజుల ముందునే నిర్మాణం చేపట్టాలంటూ కూడా ఆలయ పర్యవేక్షణ అధికారులతో పాటుగా ఎగ్జిక్యూటివ్ అధికారులు, అదేవిధంగా ప్రసాదం స్కీమ్ కు సంబంధించినంత వరకు పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేవలం నోటి మాటలతోటే ఈ గోడ నిర్మాణం జరిగిందంటూ కూడా త్రిసభ్య కమిటీ తేల్చినటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది, ఆలయానికి సంబంధించినంత వరకు నిర్వహణ, ముఖ్యంగా గోడ పడిపోవడం అన్న మాట పక్కన పెడితే గోడ పడిపోవడంలో మృతులకు సంబంధించినంత వరకు కానీ అదేవిధంగా నిర్వహణ లోపం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద దాదాపు 5 లక్షల మంది అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చందనోత్సవానికి సంబంధించినంత వరకు ఏర్పాట్లు జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టరు, జిల్లా కమిషనర్ తో పాటుగా జిల్లాకి సంబంధించినంత వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఇన్ఛార్జీలు కూడా ఏదైతే ఘటన ఈ ఆలయానికి సంబంధించినంత వరకు ఈ ఒక్కరోజు చందనోత్సవ నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఏదైతే జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షించేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి. పర్యవేక్షిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి ఘటన జరుగుతుందా లేదా అనే దానిపై ఎందుకు దృష్టి సారించలేదు అనేది కూడా ఒక అంశం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. 15 రోజుల ముందు
నుంచే కూడాను వీడియో కాన్ఫరెన్స్లు మీటింగ్లు ఏదైతే కొండ మీద జరిగేటటువంటి కొండ మీద జరిగేటటువంటి అన్ని ఏదైతే భక్తులకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొండ మీద ఎస్పీతో పాటుగా జిల్లా కలెక్టర్ మంత్రులు కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటన జరగడం, ఈ ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అనే దానిపై వేచి చూడాలి. భరత్, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ కి ఎవరో అనుమతులు ఇవ్వడం జరిగింది? అయితే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్మాణాలు కావడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రసాదం స్కీమ్ లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు కావడంతో ఈ నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎవరెవరు పర్యవేక్షణలు ఉన్నారు, ఎవరెవరు ఈ నిర్మాణానికి సహకరించారనే దానిపై అయితే మాత్రం ఇప్పటికే విచారణ పూర్తయింది. విచారణకు సంబంధించినంత వరకు కూడా త్రిసభ్య కమిటీ ఇప్పటికే అమరావతి చేరుకొని నేడో రేపో గానీ ముఖ్యమంత్రి చేతుల్లో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై చర్యలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ 7 మృతికి సంబంధించినంత వరకు కూడాను సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. బాధితులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పూర్తిగా విమర్శలు చేపట్టినటువంటి పరిస్థితి. బాధితులతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకే రైట్ భరత్, థ్యాంక్ యూ.